త్వరలో భూమి మీదకి సునీత విలియమ్స్, నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్. మూడోసారి రోదస్లోకి వెళ్ళిన అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలు మోపనుంది. నాసా అండ్ స్పేస్ ఎక్స్లు తాజాగా క్రూ 10 మిషన్ను చేపట్టాయి. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:33 కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న సంగతి తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు 3 రోజుల కిందట క్రూ 10 మిషన్ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్ళీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్ క్యాప్సూల్స్లో ఐఎస్ఎస్కు వెళ్ళిన వారిలో అన్నెమ్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకియో ఓనిషి, కిరిల్ పెస్కోవ్ 4 వ్యోమగాములు ఉన్నారు. అయితే 3 రోజుల కింద చేపట్టిన వ్యోమగామి నౌకలో చివరి నిమిషంలో లాంచింగ్ చివరి దశలో సాంకేతిక కారణాలతో అది వాయిదా వేయడం జరిగింది. హైడ్రాలిక్ సమస్య కారణంగా దాన్ని వాయిదా వేశారు. అయితే గత 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ వారిని తీసుకురావడానికి క్రూజ్ 9 భారత క్రూజ్ 9ను లాంచ్ చేశారు. అయితే దానిలో 4 వ్యోమగాములు ఉన్నారు. డ్రాగన్ క్యాప్సూల్స్తో ఈ 4 వెళ్ళారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్లు చేరుకున్నారు. అయితే 2024 జూన్ 5 తారీఖు ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అక్కడికి చేరుకున్నారు, అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. కానీ స్టార్ లైనర్ సమస్యల కారణంగా వారు లేకుండానే అది తిరిగి భూమికి చేరుకుంది. దీంతో వారిని తీసుకురావడానికి పలు దఫాలుగా ప్రయత్నించారు, కానీ అది సక్సెస్ కాలేదు. చివరగా ఇవాళ ఎర్లీ మార్నింగ్ అంటే 4:33కి లాంచ్ చేశారు. దీని 4 వ్యోమగాములు అక్కడికి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్తారు. రిటర్న్లో సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ వాళ్ళు తిరిగి భూమికి చేరుకుంటారు.